స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది సిరిపురం గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు, నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది సిరిపురం గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థానం వివరాలు. ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 13 కిలోమీటర్ల దూరంలో సిరిపురం అనే గ్రామం ఉంటుంది. కాకినాడ జిల్లా కరప మండలంకు చెందింది. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శివాలయం ఉంటుంది. శ్రీ వీరేశ్వర స్వామి లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఆలయం చాలా ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయంతో పాటు ధ్వజస్తంభం, చండీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు మొదలగిన వారు ఉంటారు. ముఖమండపంలో నందీశ్వరుడు, ద్వారపాలకులు ఉంటారు. గర్భాలయంలో శ్రీ వీరేశ్వర స్వామి లింగము మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు ఏకపీఠం పైన కొలువై ఉన్నారు. వీరేశ్వర స్వామికి నిత్యం అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవము
చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి నిర్వహించబడతాయి. ఆలయము పుష్యమి నక్షత్రం 2వ పాదానికి సంబంధించింది. స్వామివారు శ్రీ భద్రకాళేశ్వర వీరభద్రేశ్వర స్వామి ఆలయం స్వామి కర్మమంది గారు రాసి వెళ్ళప్రాలు అలాగే మండలం దాక్షరమం కావున జన్మ నక్షత్రం కూడా స్వామివారికి దర్శనం చేసుకుని ఎన్నికలు కావాల్సిన చూస్తారు. స్వామిని దర్శించి అర్చన అభిషేకాలు నిర్వహిస్తే పుష్యమి నక్షత్రం వారు వారి గ్రహపీడలు తొలగి శుభ ఫలితాలు పొందుతారని భక్తుల విశ్వాసం. శివాలయం పక్కన శ్రీ కోదండ రామాలయం ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం కరప రోడ్డులో వేలంగి బస్ స్టాప్ ఉంటుంది. వేలంగి బస్ స్టాప్ కు నైరుతి దిశగా సిరిపురం ఉంటుంది. వేలంగి నుంచి సిరిపురంకు ఆటోలు ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.